వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెన్షన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి సీఎం పెన్షన్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు. దాదాపు ఇవాళ పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కొలిగిపొడి శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. బీసీ కాలనీ యాదవుల బజార్ నందు ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్ రోడ్లను స్వయంగా పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. చాట్బట్ ద్వారా 6వ దశలో 45 లక్షల రూపాయల విలువైన 210 ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా పోలీస్ అతిథి గృహంలో బాధితులకు ఫోన్లు అందజేశారు. ఇప్పటి వరకు 3.60 కోట్ల రూపాయల విలువైన 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే చాట్బట్ ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. సకాలంలో బాధితులకు తిరిగి వాటిని అందజేస్తామన్నారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులతో కలిసి అనపర్తి వైసీపీ కార్యాలయం నుంచి కుతుకులూరు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సిద్ధమయ్యారు. తమ పార్టీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోగా చిన్నపాటి వాగ్వాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని యనమద్దూరు గ్రామంలో 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించారు. దివ్యాంగులకు 15,000 రూపాయలు, వృద్ధులకు వితంతువులకు 7,000 రూపాయలు పంపిణీ చేయడంతో గ్రామంలోని పెన్షన్దారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఒంగోలు టీడీపీ సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ, విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ వారికి ఘన స్వాగతం పలికారు. న్యాయం గెలిచి అమరావతి రాజధానిగా నిలుస్తుందని మురళీకృష్ణ తెలిపారు. రైతులు అమరావతి, తిరుపతికి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవ వేడుకలను కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు చార్టెడ్ అకౌంట్స్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పేరుతో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. చార్టెడ్ అకౌంట్స్ కర్నూలు బ్రాంచ్ చైర్మన్ సెన్ముఖేష్ మాట్లాడుతూ భారత్ విజ్ఞ 2047 విభజనలో భాగంగా అభివృద్ధి చెందిన దేశంలో భారతదేశం ఎదగాలంటే చార్టెడ్ అకౌంట్స్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి సభ్యులు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇచ్చాపురం అగ్రిగోల్డ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అగ్రిగోల్డ్ బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దెందాళం అశోక్ ను కోరారు. కాబట్టి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ మోహన్ రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డ్రామా సెంటర్ నందు డాక్టర్ మోహన్ రావు మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ డ్రామా సెంటర్ వారి ఆధ్వర్యంలో గుండె ఎముకల వ్యాధుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మామిడి సీతారామరావు అధ్యక్షతన వహించారు. రాష్ట్ర తెలుగుదేశం నాయకులు జంపాల సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాడేపల్లి పెనుమాకలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు బాణవత్ పాముల నాయక్ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు శిథిలావస్థకు చేరడం చూసి చలించిన సీఎం పాముల నాయక్ అభ్యర్థన మేరకు వెంటనే ఇంటిని నిర్మించాలని సిఆర్డీఏ అధికారులకు సూచించారు. అనంతరం పెన్షన్దారులు ఇచ్చిన టీని సేవించారు. అక్కడే గృహ మంజూరు పత్రం అందజేశారు.